నమస్కారం సినీ ప్రియులారా, ఎట్టున్నారు? బాగున్నారా? బాహుబలి మూవీ తర్వాత వచ్చిన 3 సినిమాలు డిజాస్టర్లు అవడంతో ఇక ప్రభాస్ పని అయిపోయిందని తీర్మానించేశారు కొంతమంది. కానీ సలార్ మూవీతో అతను సాగించిన వసూళ్ల ప్రభంజనం చూసి నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. సలార్ డే 1 కలెక్షన్స్ బాహుబలి RRR కలెక్షన్లకు దగ్గరగా వెళ్లడం విశేషమని చెప్పాలి. ఇక లేటెస్ట్గా ప్రభాస్ నటించిన కల్కి మూవీ వసూళ్లు చూసి ట్రేడ్ పండితులు సైతం అవాక్కయ్యారని చెప్పాలి. ఇక బాలీవుడ్ లో అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని కలెక్షన్స్ వచ్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి నెంబర్స్ నే నమోదు చేసింది. ఇక సినిమాపై అంతగా హైప్ లేదనుకున్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా దుమ్ము రేపుతుంది కల్కి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచెం ఎక్కువ రేట్లకి అమ్మడం వల్ల బ్రేక్ ఈవెన్ ఇంకా కంప్లీట్ కాలేదు. మామూలుగా ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ప్రకారం అయితే సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు తెలుగు రాష్ట్రాల్లో అంటే గురువారం, శుక్రవారం కల్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ అవుతుంది ఖచ్చితంగా. కల్కి మూవీ నిన్నటితో 700 కోట్ల క్లబ్లో చేరింది. చాలా మంది ఈ సినిమా పైన నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అంటే ఈ సినిమా వాళ్ళకి అర్థమన్నా ఉండకపోవచ్చు, లేదంటే ఈ సినిమా పైన ఉన్న కడుపు మంటతో, ప్రభాస్ పైన ఉన్న ఈర్ష్య, అసూయ, ద్వేషంతో ఇలా చేస్తుండొచ్చు. ఇలాంటి నెగిటివ్ క్యాంపెయినింగ్ ని తట్టుకొని కూడా ఈ రేంజ్ వసూలు సాధిస్తుందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. వాటన్నింటికి మించి ప్రభాస్ మేనియా పనిచేస్తున్నట్టు లెక్క. కల్కి మూవీతో ప్రభాస్ ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్లో అన్ని రికార్డ్స్ లేపేశాడు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. వర్షాలు, క్రికెట్ మ్యాచ్లు గట్టి ఎఫెక్ట్ చూపించాయి సినిమా పైన. ఆ తర్వాత టికెట్ రేట్స్ కూడా గట్టి ప్రభావమే చూపించాయి, అంటే రిపీట్స్ పడకుండా చేశాయి. అయినప్పటికీ కూడా సినిమా అన్ని అడ్డంకులను తొలగించుకొని మరీ మాస్ ర్యాంపేజ్ చూపిస్తుంది కలెక్షన్స్లో. థర్డ్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి లాభాల బాట పట్టడమే కాదు, 1000 కోట్ల టార్గెట్ కూడా ఫినిష్ చేసుకుంటుంది. కేవలం ఒక్క సినిమాతోనే హీరో మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఎన్నో రేట్లు పెరిగిపోవడం అన్నది ఒక ప్రభాస్ విషయంలోనే జరిగింది. అయితే ఈ క్రెడిట్ అంతా కూడా రాజమౌళికే చెందుతుంది. ప్రభాస్ ఏమీ లేదని తక్కువ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు లేకపోలేదు. కానీ రాజమౌళితో అంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ, ఆ తర్వాత పనిచేసిన హీరోలు కానీ ఈ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ మార్కెట్ పెరగలేదన్న విషయం మనం మొట్టమొదటగా గుర్తుంచుకోవాలి అని గమనించాలి కూడా. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి 5 సినిమాలు వచ్చాయి. వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే ఓపెనింగ్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ స్టామినా, అతని రేంజ్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా సరే సాహో, ఆదిపూర్ సినిమాలకి కళ్ళు చెదిరే కలెక్షన్స్ వచ్చాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ సినిమాల కలెక్షన్లను కూడా దాటిపోయాయి ప్రభాస్ సినిమాలు. ఇటు లోకల్ మార్కెట్లో కానీ, అటు పాన్ ఇండియా మార్కెట్లో కానీ ప్రభాస్ని బీట్ చేసే వేరే హీరో లేడు. ఇప్పటి క్రేజ్, ఫాలోయింగ్ అండ్ కలెక్షన్స్ బట్టి చూస్తే ప్రభాస్ ఆల్వేస్ నెంబర్ 1. ప్రభాస్ నుండి ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఏ రికార్డ్ బ్రేక్ అవుతుందని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ కూడా కేవలం ప్రభాస్ స్టార్డమ్ వల్ల మాత్రమే వచ్చాయి. ఇప్పుడు కల్కి సినిమా కూడా అదే జరిగింది. మరి కల్కి మూవీ లాంగ్ రన్ లో ఎన్ని కోట్ల వసూలు చేస్తుందో కింద కామెంట్ చేయండి. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.